పసుపు పండుగను కార్యకర్తలు దండిగా చేసుకుంటున్నారు కదా. ఇగియాల పెద్ద ఎన్టీఆర్ జయంతి కూడా. విన్నా మనోళ్ళ నినాదాలు కూడా ఒక్కడే చంద్రుడు, ఒక్కడే సూర్యుడు, ఒక్కడే తారక రాముడని. మంగళగిరినే కాదు శానా జాగాలల్లా ఎన్టీఆర్ తలుసుకున్నారు. మొదలైతే మహానాడుకు పోదాం. రెండో రోజు మహానాడుల పెద్ద ఎన్టీఆర్ ను తలుసుకున్నారు లీడర్లు, కార్యకర్తలు. పెద్దాయన విగ్రహానికి దండం పెట్టి అటెన్క పార్టీ పండుగల మల్లొకపారి భారతరత్న ఇయ్యాలని తీర్మానం పెట్టిర్రు. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు విశిష్టమైనవి, అపూర్వమైనవి. అందువల్ల తెలుగు ప్రజల మనోభావాలను గౌరవిస్తూ దేశానికి, తెలుగు జాతికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి భారత ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించాలని మహానాడు ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. ఇప్పుడు కేంద్రంలో మీరే కదా సార్ చక్రం తిప్పేది. జర మోడీ సార్ను కలిసినప్పుడు గట్టిగా అనుకోండి అయితది గని. అయితే ఎన్టీఆర్ జయంతి అని పట్నంలో చిన్న ఎన్టీఆర్, పాత తెలుగుదేశం లీడర్లు, అభిమానులు నివాళులప్పచెప్పిర్రు. అయితే మహానాడులో ఒక కార్యకర్తను పిలిచి మాట్లాడమంటే కొత్త ముచ్చట చెప్పిండు. ఎన్టీఆర్ అంత స్ఫురద్రూపి మళ్ళీ ఒకే ఒక్కడు నాకు కనబడుతున్నాడు నారాయణ నందమూరి కుటుంబంలో. దట్ ఈస్ దేవాంశ్. అంత అందగాడు దేవాంశ్. ఆ కళ్ళద్దలు లేకపోతే డిట్టో ఎన్టీఆర్ దేవాంశ్. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ఈ యాంగిల్లో తాత బాబు సారు, నాయన లోకేశం సార్ కూడా చూడలేదు కావచ్చు. రాబోయే తరానికి ఒక హీరోను, లీడర్ను గుర్తించి లోకానికి పరిచయం చేసిండు ఈ కార్యకర్త.